గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుసు మీరు చాలా బిజీ ఉన్నారని. ఆహ్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చినందుకు, మా సినిమా చూసి అంత మంచి రివ్యూ ఇచ్చినందుకు అజయ్ ఘోష్ గారికి. ఆహ్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఆహ్, ఒక చాలా మంచి కథ అవుతుంది అని నమ్మాను. అది థియేటర్ నుంచి ఓటీటీలో వచ్చేటప్పటికి ఇంకా హోప్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా వైడర్ ఆడియన్స్‌కి రీచ్ అవుద్ది అనే ఒక ఆశ ఉండేది. అది లాస్ట్ 6 డేస్‌గా ఆర్ 1 వీక్‌గా ఇండియా మొత్తంలోని నంబర్ 2 పొజిషన్‌లో ట్రెండ్ అవుతుంది మ్యూజిక్ షాప్ మూర్తి. అది ఆహ్, అంటే నాకు తెలిసంటే ప్రైమ్‌లోని నేను వర్క్ చేసిన ఒక సినిమా ఆ నంబర్‌లోని అంతకాలం ట్రెండ్ అవ్వడం విత్ మినిమల్ ప్రమోషన్స్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఒక ఒక అచీవ్‌మెంట్ అనే చెప్పొచ్చు. ఆహ్, చాలా చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్‌కి. ప్లస్ నా ఇన్‌బాక్స్ సోషల్ మీడియా మెసేజెస్ అవ్వనివ్వండి, కాల్స్ అవ్వనివ్వండి. కొంతమంది చిన్న పిల్లలు వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు. ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. పక్క నుంచి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, "ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మ్యూజిక్ షాప్ మూర్తి ఏడుస్తున్నావా?" అంటే, "అవును" అని చెప్పి ఏడుస్తున్నది. ఆ చిన్న పిల్లలు చూసి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మలు గాని, తాతలు గాని, వాళ్ళ నాన్న, అమ్మ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలు చూసి కూర్చోబెట్టి సినిమా చూడాలి అని చెప్పి చూసిన వాళ్ళు, యంగ్‌స్టర్స్, టీనేజర్స్ చూసి పేరెంట్స్‌కి ఎలాగైనా చూపించాలి అని అంటే మేము ఎప్పుడైతే మేము స్టార్టింగ్ నుంచి అన్నాం ప్రతి ఏజ్ గ్రూప్‌కి కనెక్ట్ అయ్యే స్టోరీ అవుతది అని, అలానే అయ్యింది. ఈరోజు అలానే మాకు ప్రశంసలు గాని, ఒక ప్రేమ గాని అందుతుంది ఆడియన్స్ నుంచి. సో వెరీ గ్రేట్‌ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సినిమాలో నేను భాగమైనందుకు మా డైరెక్టర్ శివ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, నేను వర్క్ చేసిన అందరూ ప్రతి ఒక్కళ్ళు జెమ్ ఆఫ్ ఎన్ యాక్టర్స్. అజయ్ ఘోష్ గారి గురించి అందరికీ తెలిసిందే. అమిత్, ఆహ్, నానితో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. మాన్సీ, మేఘన, నేను స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ కో యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా చూడలేదంటే డెఫినెట్లీ మిస్ అవుతున్నా. మ్యూజిక్ షాప్ మూర్తి అనేది చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ త్వరలోనే మిగతా లాంగ్వేజెస్ లో కూడా వస్తుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూసి ఆదరిస్తారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్ లో ప్రమోట్ చేశారు, అందరికి బాగా రీచ్ అయ్యేలాగా. సో వితౌట్ యూ అది పాసిబుల్ అయి ఉండేది కాదండి. అండ్ వన్ మోర్ థింగ్, మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద సోల్ ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. ఆయన మ్యూజిక్ ఎంత రూటెడ్ గా ఉంటుందో అంతే ఏమంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మా థీమాటిక్ గా థీమాటిక్ గా వెళ్ళేలాగా ద కైండ్ ఆఫ్ జాన్రా అది ఇంప్లిమెంట్ చేసిన జాన్రాస్ కూడా అంతే టుడేస్ జనరేషన్ లో అయిన ఒక జాన్రాస్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. నేను ఇప్పటికీ వింటుంటా అరెరే కాలం అనే పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ నేను ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా అందంగా కనిపిస్తున్నాను, చాలా బాగా కనిపిస్తున్నానని పదే పదే వింటున్నారు. ఎక్కడ వెళ్తున్నా సరే మ్యూజిక్ షాప్ మొత్తం యువర్ లుక్ బెస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటున్నారు. ఫుల్ క్రెడిట్ మా డిఓపి శ్రీనివాస్ గారికి వెళ్తుంది అది. థ్యాంక్ యూ సార్, నేను అందంగా చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి అందరికి నమస్కారం, మీడియా వాళ్ళకి అందరికి కూడా. ఇది నాకు మీ ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాను, ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే కథే. ఈ రోజున సక్సెస్ అయిన వాళ్ళందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు దాటుకుని వస్తేనే సక్సెస్ అయ్యారు. అయితే ఒక్కోరిది ఒక్కో స్టోరీ, ఒక్కో కథ ఉంటుంది. ఎస్పెషల్లీ కళారంగానికి సంబంధించి ఈ కథ ఈ పాటికి మీ అందరికీ తెలుసు. ఆదరిస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున కృతజ్ఞతలు అబ్బాయి. దీన్ని ముందుకు తీసుకెళ్లిన మీడియా వాళ్ళకి కానీ, ఇందులో నటించిన నటీనటులు పిల్లల దగ్గర నుంచి, ఆమని గారి దగ్గర నుంచి, అమిత్, రమేష్, శివ, అందరూ చాలా అంటే ఒక కుటుంబంలాగా పనిచేశారు. ఆ షూటింగ్ లో కూడా నేను చాలా అంటే శివ కొత్తోడవడంతో తీసిందే చేస్తుంటే కూడా నేను చాలా ఇసుక్కున్నాను. చందు మీద కూడా ఇసుక్కున్నాను. డైరెక్షన్ స్టాఫ్ కి వీళ్ళందరికి కూడా అయినా కానీ ఓ మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి జనం మధ్యకి తీసుకెళ్లారు. జనం ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వీటన్నిటికి మించి నాకేందంటే తృప్తి, నిన్న నేను ఏమంటే శివకు ఫోన్ చేశాను. నిన్న నాకు అమ్మ అసలు మామూలు పెద్ద అవార్డు వచ్చినట్టే. అది నంది కాదు, ఆస్కార్ అదేమో మొగుడు. ఏందో తెలుసా,
తమ్మారెడ్డి భరద్వాజ్ అన్న ఫోన్ నంబర్ కనుక్కున్నది, సినిమా చూశాను, చాలా బాగుంది, కంటతడి పెట్టించావు అని అంటే చాలు. ఎందుకంటే నన్ను తెలుగు తెరలో చూపించిన మొట్టమొదటి దర్శకుడు ఆయనే. రామ్మ చిలకమ్మ సినిమాలో సుమంత్ గారితో లాయర్ వేషం, మా టీవీలో పనిచేసి రఘు తీసుకెళ్లి పరిచయం చేస్తే వేషం ఇచ్చాను. అది స్టార్టింగ్ తెలుగు తెర మీద నేను కనపడ్డాం. ఈ రోజు నీ సినిమాకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడంటే అంతకంటే ఇంకేం కావాలా అవార్డు. సో ఆదరించిన ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ, ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో విషయం, నేను ఈ కెమెరామెన్ గురించి చెప్పాలండి మీకు. అసలు ఈ శ్రీకాంత్ శ్రీనివాసు అసలు నాకైతే ఒక్కో టైంలో భలే కోపం వచ్చేది. అసలు ఊర్ను వర్షం పడుతుంది, అవి తీయాలి మాంటేజ్ షాట్లు, ఈయనేమన్నా తీసిందే తీయటం కాళ్ళ దగ్గర నుంచి పై దాకా, కింద నుంచి పై దగ్గర వేస్తాడు. అదేమన్నా మొత్తం మన అదేంది మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా ఉంటుంది, దాని పేరు అక్కడ మొత్తం అసలు ఏంద్ర సామాన్య కానీ నన్ను నా కోపాన్ని నవ్వుతూ అణిచింది ఆయన ఒక్కడే. లేకపోతే నాకు ఆ రోజున బలి బూతులు వచ్చాయి శివ మీద. ఏంది తీసిద్దే కానీ అతను ఏమండి తప్పదులే కానివ్వండి, మీకు కొంచెం ఓపిక చేసుకోండి అనేవాడు. అర్ధరాత్రి 2:30 టైంలో జనం ఎవడు ఉండడు కాడా, ఏంది ఆ టైంలో తీశాడు. ఆ బిల్డింగ్లు లైటింగ్లు ఇవన్నీ కూడా. తీరా సినిమాలు చూస్తే ఎందుకు ఆయన అంత కష్టపడ్డాడు అనేది ఆ పాటలో మాంటేజ్ షాట్స్ లో. శివ, ఈ సందర్భంగా నీకు అంత సభాముఖంగా కూడా నీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఏంది అంటే ఒక పని చేసిన అంటే కొత్తోడు కదా, ఎట్టొచ్చట్ట బొయ్యిదులు ఇదొకటి కింద నుంచి పై నుంచి ఇటు నుంచి తీస్తే ఎయిటింగ్ టేబుల్ మీద ఏదో ఒకటి వేసుకోవచ్చులే, మళ్ళీ ఆడబోయిన కాడిగా అది తీసిన బాగుండేది అనుకోకుండా ఉంటావని నువ్వు. కానీ కొద్ది గొప్ప జ్ఞానం అనుభవం వచ్చిన తర్వాత ఎందుకు అనవసరంగా తీసుకుంటాడు టైం వేస్ట్. అట్లా టైం వేస్ట్ చేసింది చాలా ఉంది. అంటే మొదటోటి కట్టాను ఉంటుంది, పోతే పార్ట్ 2 ఏం లేదు కానీ అంటే తీసేసరికి పెరిగింది. అట్లానే చందు గారికి ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా కథని నమ్మి డబ్బులు పెట్టడానికి వచ్చారే వారి అబ్బాయి. ఏంది నిజంగా అబ్బాయి మీకు మాత్రం సెల్యూట్ అయ్యా. ఎక్కడో అమెరికాలో ఆ కల్చర్లో ఆ వ్యవహారంలో ఉండి కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశం మీలో కలగడం అంటే మీ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ సినిమాని ఈ అమెజాన్ లో ఏదో 1లోనో 2లోనో 3 దీంట్లో ఉందని చెబుతున్నారు, మనకు ఆ వ్యవహారాలు తెలియవు. ఏంది బాగా ఆదరిస్తున్నారని మాత్రం తెలుసు. జనం కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళినా కానీ థియేటర్ కంటే ఓపిక లేక, ఆ పబ్లిసిటీ చేయలేక, హాల్ దొరక్క, ఆ కథ వేరుగా ఉంటది, మీ అందరికి తెలిసిందే కదా. సో అమెజాన్ లో ఈటీవీలో బ్రహ్మాండంగా సాగుతుంది. ఏంది ముందుగా ప్రేక్షకులందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్షన్ స్టాఫ్ చందు, మానవుడు, వీళ్ళందరికి కూడా కృతజ్ఞతలు. పోతే దీన్ని ట్రెండింగ్ చేశారే, నా చేత డాన్సులు ఏమంటారు, ఈక్వలైజర్లా లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళతో డాన్స్ లేచి వాళ్ళు కూడా దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయారు. అందుకు మావాడు మా పిఆర్ఓ ఏంది సతీష్ కి కృతజ్ఞతలు. ఇంకా ప్రతి ఒక్కరికండి, నాకు మీడియాలో అయితే మాత్రం మా మిత్రులందరూ కూడా ఎంతమంది అట్లా ఎంకరేజ్ చేసిందిగో మావాడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏడి ఆయన ఏడే మనోడు ఏడి ఇంకొక ఆయన. సో వీళ్ళందరూ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఐటీ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడండి, ప్రసాద్ అని ఆయన, ప్రసాద్ అయినా పేరు మర్చిపోయా. ఆయన ఒక రివ్యూ రాశాడు. ఆ రివ్యూ డైరెక్టర్కి పంపించబ్బా అని చెప్పి పంపించాను, నువ్వు చదివావు అనుకుంటా. ఏంది ఆయన చాలా కులంకషంగా ప్రతి పాత్ర గురించి చాలా బాగా రాశాడు. అట్లాగే చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాశారండి. సో మెయిన్గా దివాకర్ బాబు గారు రైటర్, గొప్ప రైటరు, నాటక రచయిత, సినిమా రచయిత దివాకర్ బాబు గారు మంచి రివ్యూ ఇచ్చారు. ఇట్లా చాలా మంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నా కూతుళ్ళుగా చేసిన 2 కూతుళ్ళు, నువ్వు రా, మీరిద్దరు రండి. నాకైతే కూతుళ్ళు లేరు. ఏంది
వీళ్ళిద్దరు నా కూతుళ్ళుగా అసలు ఎంతో ఆనందపడ్డానండి నేను నిజంగా. ఈ పిల్లల్ని చూసి ఒక్కో టైంలో అయితే ఏడుపు వచ్చేది తెలిసిన వీళ్ళతో చేస్తున్నప్పుడు. ఈ పిల్ల వచ్చి రొట్టెలు చేస్తున్నప్పుడు నేను వచ్చి అమ్మా నేను చేస్తాలే అమ్మా అంటే, నాన్న నేను క్షమించు, అది తప్పు అయిపోయిందని. అప్పుడు నిజంగా నేను చాలా ఏడ్చేవాడిని అనమాట అసలు. ఈ పిల్ల ఎంతో నన్ను ఓదార్చడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈడైతే గురూజీ అసలు చాలా బాగా చేశాడండి. ఆ, సరే నాన్న. పోతే ఇంకో మాట, ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు. ధనుంజయ రెడ్డి కదా, దయానంద రెడ్డి. దయానంద రెడ్డి ఆయనతో క్లబ్లు చేసే సీన్లు అంటే ఆయన ఇచ్చే, అంటే మనం ఎర్రగదీయటం కాదు, ఎదుటోడు కూడా ఎర్రగదీస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటది. ఏంది? ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు నిజంగా నేను మీకు ఉద్యోగం ఇవ్వలేనండి మూర్తి గారు అంటే, పర్లేదండి నేర్చుకోవడానికి నేను భయపడలేదు, దానికోసం ప్రయత్నం చేసేదానికి అస్సలు భయపడినండి ఆయన దగ్గర. చాలా చాలాసేపు పట్టింది ఆ షాట్ చేయడానికి. ఆయన ఏడుతున్నాను, నేను ఏడుతున్నాను. ఆ తర్వాత 3 టేకు 4 టేకు అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కరు అనుభవించారండి. క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు అనుభవించారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆ సంఘటనలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ, ఈ క్యారెక్టర్కి సంబంధించి కూడా నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు తోడై ఉన్నాయి కాబట్టి, నా ఇద్దరు కొడుకులు కానీ, నా భార్య సామలక్ష్యం కానీ, వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా నాకు తోడు. ఆమెని గారైతే అమ్మోని ఏందండి ఆమె, అసలు మామూలు యాక్షన్ అసలు. ఆ చక్కెరాలు అమ్ముతా, వీధులు ఎమ్మట తిరుగుతా, రియాక్షన్స్ పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ కూడా అప్పుడు కదా అసలు. ఆమెతో చేస్తుంటే అదొక ఇది. సో అట్లా అందరికి పేరు పేరున తెలుగు ప్రేక్షకులందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. త్వరలో తమిళ్లో కూడా ఇది రిలీజ్ కాబోతుంది. వచ్చా ఏంది, తమిళ్లో కూడా, తమిళ్లో, కన్నడలో, మలయాళం కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి అట్లానే ఆదరిస్తారని కోరుకుంటూ, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా అన్నగారు తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరూ చాలా థ్యాంక్స్ అంటున్నారు. అనవసరం ఎందుకు థ్యాంక్స్ అని నేను చెప్పాలి. థ్యాంక్స్ ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు. నాకు ఈ సినిమా ఎప్పుడో ఒకసారి ట్రయల్ రోజు వచ్చినప్పుడు చూసా. మా అజయ్ ఘోష్ సినిమా ఏంటి, వీడిని పెట్టి వీళ్ళు తీస్తున్నారు, ఆ ప్రొడ్యూసర్ ఎవడో పాపం అయిపోయాడు, డైరెక్టర్ ఎవరిగా బుద్ధి లేదు, ఎందుకు తీస్తున్నాడు ఈ సినిమా అనుకుని వదిలేసి మర్చిపోయాను దాని గురించి అప్పుడు అనుకునేసి. ఆ తర్వాత రిలీజ్ అయినాక కూడా ఏదో చూస్తున్నారు, దీంట్లో అమెజాన్లో ఎక్కడో పెట్టినాక 2-3 సార్లు చూసి ఏం చూస్తాను అజయ్ ఘోష్ మీద సినిమా చూస్తామని చెప్పి చూడగా, మొన్న ఎప్పుడో మిడ్ నైట్ మెలకు వచ్చేసింది. 2:30-3 మెలకు వచ్చింది. ఊరికే వచ్చింది, నువ్వు జ్ఞాపకం వచ్చావు, నువ్వు కల్లాకి వస్తే ఏమో దరిద్రమే కదా ఇక నాకు. అయితే లేచి పెట్టా చూద్దాం సార్. ఒక 10 నిమిషాలు చూసినా కొంచెం కష్టమేమో చూడటము. అయినా అజయ్ ఘోష్ ఎందుకు చేశారు ఈ సినిమా చూద్దామని కొంచెం ఓపిక చేసుకుని మొదలెట్టాం. అండ్ ఒక లాస్ట్కి అయిపోయేటప్పటికి ఇలా అంటే ఒక 40 నిమిషాలు సినిమా అయిన కాడి నుంచి అసలు మతిపోయింది. అండ్ లాస్ట్లో 35-40 మినిట్స్ నేను ఏడుస్తానన్నా, కళ్ళేమో నీళ్ళు ఎక్కి ఏడుస్తాను. ఒక్కడే సినిమా చూస్తుంది, అర్ధరాత్రి దెయ్యంలాగా ఏడుపు వస్తుంది, ఆగదు, ఆపుకోవాలి అనిపిస్తుంది, ఆపుకోలేను. అంటే సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే కష్టాలు కన్నీళ్లు ఉంటాయి, వీళ్ళు మంచితనంతో కొట్టాడు. ఈ సినిమాలో నాకు చాలా డిఫరెంట్ గా ఉంది ఏంటంటే, ఎక్సెప్ట్ అమిత్ క్యారెక్టర్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మంచివాళ్లే. ఇంతమంది మంచివాళ్ళు కూడా ఏడిపిస్తారు అనేది ఇది. పెద్ద కూతురు వేషం కొంచెం ఉంటుంది, క్లైమాక్స్ లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చేసిన గొప్పతనం, సమ్మింగ్ అప్కి వచ్చేటప్పటికి అందరిని తీసుకొచ్చి లాస్ట్ చేయొచ్చు, వాళ్ళందరికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ అమ్మాయి మధ్యలో మాయమైపోయి ఇప్పుడు లాస్ట్ లో వస్తుంది, వచ్చి జస్టిఫికేషన్, మధ్యలో మాయమై లాస్ట్ కి వస్తుంది, జస్టిఫికేషన్ వస్తుంది. అట్లా వచ్చిన ప్రతి క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఉండేసరికి ఆపుకున్న ఏడుపు కంటిన్యూ చేస్తానికి పెట్టారు. అద్భుతం. అండ్ అయిపోయినాక నేను అనుకున్నా, బట్ ఈ మన ఏమంటారు న్యాచురాలిటీకి చాలా, నిజానికి చాలా దూరంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ఇవాళ డీజే అవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎట్లా జరుగుతుంది, ఈ పర్సనాలిటీ పెట్టుకుని ఈ సంగీతం లేకుండా ఈ బట్టలు వీడేసుకుని ఏం చేస్తాడని అనుకున్నాను. అంటే సినిమాగా నాకు నచ్చింది కానీ ఇట్లా అనుకున్నా. నెక్స్ట్ డే నాకు శ్రీకాంత్ సినిమా చూశాను. ఆయన ఇక్కడ శ్రీకాంత్ బొల్ల ఇక్కడ ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. ఆయన సినిమా, ఆయన ఇది బయోగ్రఫీ సినిమా తీశారు, అద్భుతమైన సినిమా. అతని కళ్ళు లేవు,
అతను ఎలా డెవలప్ అయ్యాడు, ఎలా వచ్చాడు, ఏంటి అనేది సినిమా అన్నమాట. ఇవాళ అది కూడా ట్రెండింగ్‌లో ఉంది ఇవాళ. ఆ సినిమా చూసినాక నాకు అనిపించింది అంటే ఈ సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా అనంటే ఆ సినిమాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాలో ఈయనకి దయాకర్ రెడ్డి దొరికినట్టు అక్కడ ఆయనకి ఇంకొక అతను ఎవరో దొరుకుతారు. సో ఇట్లా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా సమాజంలో ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రాలు, ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం ఉన్న సమాజంలో ఇంకా మనం సమాజం నిలబడి ఉంది. కొంతమంది మంచి వాళ్ళు ఉండబట్టి నిలబడింది. ఆ మంచి వాళ్ళ గురించి తీసిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి. సో ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు వాళ్ళని చేసి నాకు అశ్విని దత్ గారికి పెద్ద గుండె అనుకున్నా. అశ్విని దత్కి స్వప్నకే పెద్ద గుండె ఆ సినిమా తీసినందుకు అనుకున్నా. వాళ్ళకంటే పెద్ద గుండె ఉంది వీళ్ళిద్దరికి, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎందుకంటే అది ఏంటంటే ఆ పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద ఎట్టగట్లా కవర్ అయిపోతాయి డబ్బులు అని. గుండె అంటే ముందు అప్పు తెస్తాం కష్టం తప్ప సినిమా రిలీజ్ అయినాక వాళ్ళు బాగుపడతారు నాకు అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ సినిమాకి జీవితంలో వీళ్ళు బాగుపడతారని ఎవడు అనుకోడు. అది తెలిసి వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది నా ఉద్దేశంలో. అయినా వాళ్ళు సినిమా తీశారంటే గ్రేట్. ఇలాంటి సినిమాలు మనం ఏమంటే మలయాళం సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి, ఏ లాంగ్వేజ్ లో అయినా మంచి సినిమా రాగానే చూసి అద్భుతం మన తెలుగు వాళ్ళు తీయట్లేదు అంటాం. తెలుగు వాళ్ళు తీస్తే చూడట్లేదు, మనం ఎందుకు చూడట్లేదు? ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, పాపం వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా ఆ మాట నేను అనకూడదు కానీ ఎందుకు చూడాలి థియేటర్స్ లో జనం? ఇవాళ ఓటీటీలో చూస్తున్నారంటే థియేటర్లో చూస్తే కదా వాళ్ళు బాగుపడతారు, డబ్బులు వచ్చాయి. అంత సినిమాని మనం ప్రమోట్ చేసుకోలేకపోయామా, లేకపోతే జనం ప్రమోట్ చేయక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్వకాలంలాగా లేదు. అంతకుముందు పేపర్లో చూస్తే వచ్చేవారు, తర్వాత టీవీల్లో చూస్తే వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆ మౌత్ పబ్లిసిటీ మళ్ళీ ఓల్డ్ మా చిన్నప్పుడు సీజన్ లాగా వెళ్ళిపోయింది. మౌత్ పబ్లిసిటీతో సినిమాలు చూడాలి తప్ప చూడాలి. మరి బాగుంది అన్నాళ్ళు చూసి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. కోర్స్ ఇవాళ సక్సెస్ఫుల్ గా ఉందనే ఆనందం ఉంది తప్ప నాకు తెలిసి వాళ్ళకి డబ్బులు వస్తాయని నేను ఎప్పటికీ నమ్మలేదు. సో ఈ సినిమాకి అయిపోయింది, సినిమా ఇట్లా అయిపోయింది. జస్ట్ ఏదో నెక్స్ట్ లాంగ్వేజెస్ లో కవర్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. బట్ మనం అందరం బాధ్యతగా తీసుకున్న మంచి సినిమా వచ్చినప్పుడు చూడటం అవసరం. ప్రజలు ఊరికే మీటింగులు చెప్పుకోవటము, అది ఇది చెప్పడం కాకుండా ప్రమోట్ చేసుకోవాలి. ఒకరికొకళ్ళు ఆ సినిమాలను ప్రమోట్ చేయాలి, మ్యూచువల్ ప్రమోషన్ ఉండాలి. అటువంటివన్నీ చేస్తే ఇటువంటి మంచి సినిమాలు ఉంటాయి. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి, రావట్లేదని కాదు. చాలా తక్కువ వచ్చినప్పుడు వాటిని ప్రమోట్ చేసి సరిగ్గా ప్రమోట్ చేయటం అనేది మీడియా చేతుల్లో ఉంది. మీరు చేస్తున్నారు, అద్భుతంగా చేస్తారు. తెలుగు పర్టికులర్గా తెలుగు మీడియా చాలా బాగా చేస్తారు చిన్న సినిమాలని. నాకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. నన్ను సపోర్ట్ చేసింది మీరే కాబట్టి నాకు తెలుసు మీ కష్టం. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి సినిమాలను ప్రమోట్ చేయాలని మా అజయ్ ఘోష్ ఇప్పుడు చెప్పేదాకా నేను ఆయన ఇంట్రడ్యూస్ చేశాను, నాకు తెలియదు. ఇప్పుడే గుర్తు చేశాడు, నాకు అసలు గుర్తులేదు. చెప్తా ఉంటాడు ఎప్పుడు నాకు, అన్నయ్య నువ్వే నాకు మేకప్ వేయించావు అంటాడు. ఎప్పుడు వేయించాను మేకప్ నాకు తెలియదు ఇవాళ చెప్పాడు అమ్మ చిలకమ్మలో అని. సో నాకు తెలియకుండా ఇప్పటికి కూడా ఇంకా నా చెయ్యి ఇంకా మిడాస్ టచ్ ఉందన్నమాట నా చేతికి. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.